విజయవాడ నగరంలో జరుగుతున్న సంఘటనలు నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఏనాడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు, జరగబోవు కూడా. అలాంటి సంఘటనలు ఈరోజు మా విజయవాడ నగరంలో జరుగుతున్నాయి. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ఈరోజు ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి దిగజారిపోయారంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేమైనా ఉందా అని చెప్పని ఈరోజు ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఏదైతే సాయి కృష్ణ అని చెప్పిన ఒక యువకుడు చనిపోయిన ఉద్దాంతం ఏదైతే ఉందో ఈరోజు మొత్తం భారతదేశం అంతా గారు చూస్తాను. ప్రతి ఒక్కరు గారు అనుకుంటున్నారు పోలీస్ వ్యవస్థ భారత రాజ్యాంగం ప్రకారం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నడుస్తానని చెప్పని ప్రతి ఒక్కరు గారు అనుకుంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజానికానికి రక్షణ ఉందా? ఎవరైనా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పనే ఒక నమ్మకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడికి గర ఈ కూటమి ప్రభుత్వంలో లేదు, జరగట్లేదు గర. ముఖ్యంగా ఈ యొక్క 2 సంవత్సరాల్లో మా నగరానికి, మా ఒక జిల్లాకి కమిషనర్గా వచ్చిన రాజశేఖర్ బాబు గారు పోలీస్ కమిషనర్గా అయిన తర్వాత నగరం మొత్తం నేరస్తులకు కానివ్వండి, రౌడీ షీటర్లకు కానివ్వండి ఒక అడ్డాగా మారిపోయింది. స్వేచ్ఛగా తిరుగుతున్నారు, సంతోషంగా ఆనందంగా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ గరా ఈరోజు విజయవాడ నగరంలో రౌడీ షీటర్లు, నేరస్తులు స్వచ్ఛందంగా తిరుగుతూ వాళ్ళకి కావాల్సిన పనులన్నీ గారు చేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతాను. ఈ 2 సంవత్సరాల్లో ఏంట్రా జరిగిందంటే గంజాయి, సెటిల్మెంట్లు, ఇల్లీగల్ లిక్కర్లు ఇలాంటి తప్పితే పోలీసు వారి ప్రోత్సాహంతో ఇవన్నీ గారు జరుగుతున్నాయన్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే మా సిపి గారు మా నగరం గురించి పట్టించుకోరు, మా జిల్లా గురించి పట్టించుకోరు, జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో పట్టించుకోరు. కేవలం లోకేష్ గారి కళ్ళల్లో ఆనందం కోసం మాత్రం ఆయన పనిచేస్తూ ముందుకెళ్తున్నారు. సిట్ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పని, లేకపోతే ఈ జిల్లాలో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యాక్టివ్గా పనిచేస్తున్నారంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ పేర్లు తీసుకోవాలి, లోకేష్ గారు చెప్పిన పేర్లన్నీ గారు రాసుకోవాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక కారణం తప్పితే ఇంకా ఏ విధంగా అయినా ఈ సిపి గారు పనిచేస్తున్నారా అని చెప్పి ఈరోజు మేము అందరం గారు అడుగుతున్నాం. సాయి కృష్ణని ఏం చేశారు? ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టారు? ఏ విధంగా మీరు చంపారు? ఏ విధంగా మీరు కాల్చి పూరిత చేశారని చెప్పని ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజానికి అందరూ అడుగుతున్నారు. దాని సిపి గారు సమాధానం చెప్పక్కర్లేదా? ఎవరు బాధ్యత వహించాలి? ఈరోజు మేము ఒకటే చెప్పుతున్నాం, ఏదైతే సాయి కృష్ణ ఉదాంతం ఉందో, జరిగిన సంఘటన ఉందో ఇది పూర్తిగా పోలీస్ కమిషనర్ గారు ఒక ఆధ్వర్యంలో ఆయనకి తెలిసే ఈ ఉదాంతం, ఈ విషయం మొత్తం గారి జరిగిందని చెప్పని మేము చెప్పుతున్నాం. సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయింది. ఇది మేం చెప్పట్లా, చివరికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియాలో కూడా విజయవాడలో పలానా స్టేషన్లో ప్రైవేట్ సెటిల్మెంట్లు జరుగుతుంది, అక్కడ ఏసీపీ కానివ్వండి, ఇక్కడ సిఐలు కానివ్వండి డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళే పిలిచి పంచాయతీలు చేస్తున్నారని చెప్పని మీకు అనుకూలంగా ఉన్న పత్రికలోనే వేశారు. గంజాయి విచ్చలవిడిగా జరుగుతుందని చెప్పని మీకు అనుకూలంగా ఉన్న పత్రికలోనే వేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రతిసారిగా డిమాండ్ చేస్తున్నాం, గంజాయి విషయంలో కానివ్వండి, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విషయంలో కానివ్వండి, అక్రమంగా అన్యాయంగా అమాయకుల మీద మీరు కేసులు పెడుతున్నారు. కానీ ఎవరైతే సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఎవరైతే ప్యాకెట్ ఆరేస్తున్నారు, ఎవరైతే మట్టి ఇసుక తరలిస్తున్నారో వాళ్ళని మాత్రం మీరు అందరు గారు స్వేచ్ఛగా వదిలేస్తున్నారని చెప్పని మేము అనేక సందర్భాలు చెప్పాం. ఈ రోజు గారు యాక్షన్ తీసుకోవాలా, ఒక్కళ్ళ మీద గారా ఈ రోజు గారా విజయవాడ పోలీసులు యాక్షన్ తీసుకోలేదని చెప్పి సందర్భంగా చెప్పుతున్నాం. ఈరోజు సిపి గారు సమాధానం చెప్పాలి, బాధ్యత వహించాలి. ఈ రోజు గారు ఒక తల్లి బాధపడుతుంటే, పోలీస్ వాళ్ళు చేసిన తప్పుకి బాధపడుతుంటే సిపి గారు ఎందుకు వెళ్ళి ఆ తల్లిని పరామర్శించలేదు? లేకపోతే బయటకు వచ్చి తప్పు జరిగిందా జరగలేదా ఈ విషయం మీద సిపి గారు ఎందుకు మాట్లాడట్లేదని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం గారు ఎందుకు సిపి గారిని క్వశ్చన్ చేయట్లేదు? సిపి గారి దగ్గర నుంచి ఎందుకు వివరణ కోరట్లేదు? కేవలం చంద్రబాబు గారి కళ్ళల్లో, లోకేష్ కళ్ళల్లో ఆనందం కోసం సిపి గారు పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆయన ఏమి చేసినా, ఎన్ని తప్పులు జరిగినా, ఎంతమంది చనిపోయినా మనవాడే అని చెప్పని ఒక ఉద్దేశంతో ఈరోజు ఎవరు గారు క్వశ్చన్ చేయట్లే అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం గారు చెప్పుతున్నాం.